హలో మామ, నమస్తే. వెల్కమ్ టు కృప ఫిషింగ్. మామ, ఈరోజు అయితే మళ్ళీ కొరమేళ్ళకి అయితే వచ్చాం. చూడండి ఈరోజు అయితే ఫిషింగ్ ఎలా ఉంటుందో లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మామ వీడియో. మామ వెయ్యగానే చేప అయితే కొట్టింది. చిన్న సైజు చేప, కొరమేను. ఇదిగోండి చేప వెయ్యగానే పడింది స్పాట్లో. చేప ఎక్కడ ఉందో అక్కడే వేసినట్టున్నాను. ఇదైతే ఒక అరకిలో లోపే ఉండొచ్చు. చిన్నదే, ఇది బుడ్డదే. ఓ పావు కిలో ఉంటుందో 200 ఉంటుందో. చూద్దాం ఇంకేం పడతాయో. పెద్ద సైజులు ఏమైనా పడతాయేమో చూద్దాం. మామ, ఈరోజు అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు ఖాళీగా ఉన్నానని చెప్పి సాయంత్రం పూట బయలుదేరాను. ఇంటికాడ నుంచి 3:30కి బయలుదేరినట్టున్నా. స్పాట్కి 4ంటికి వచ్చా. ఒక గంట అయితే టైం ఉంది ఫిషింగ్ చేస్తానికి. ఆ గంట టైంలో ఎన్ని చేపలు పట్టాను అనేది లాస్ట్లో మీకు చూపిస్తా. చూడండి వీడియో మొత్తం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మాకు కూడా కష్టపడినందుకు. మామ, ఇక్కడ రెండో చేప అయితే పడింది. దీన్ని అయితే పిల్లి మొక్కలు వేపించేసా. గాలిలో ఎగరేసి లాగే దీన్ని బయటికి. చూడండి ఇది ఎంత సైజు ఉందో. కెమెరా సరిగ్గా పెట్టలేదు పొజిషను. కొంచెం అటు తిప్పుంటే బాగా క్లారిటీగా ఉండేది. ఈ సైడ్కి పెట్టి ఆ సైడ్ చేప పడింది. ఇదిగోండి చేప. ఇది కూడా కొరమేనే, చిన్న సైజే, మరీ పెద్దదైతే కాదు. 2 చిన్న సైజులు పడినాయి ప్రస్తుతానికి. పెద్ద సైజు చేప కొట్టాలి. ఎప్పుడు కొడతాను మామ. ఇదైతే పెద్ద సైజు చేప, కానీ ఇది కొట్టే టైంలో వీడియో అయితే తీలా. వీడియో తీగిపోయినప్పుడే ఇది పడింది పెద్ద సైజు. మినిమం 1.5 kg దాకా ఉండొచ్చు. ఇదైతే ఈ పెద్ద బొమ్మకు పడింది. ఈ బొమ్మకి స్ట్రైకింగ్ బాగుంటుంది. ఇదిగోండి పెద్ద సైజు. మామూలుగా పల్ల. ఇదైతే చేప మంచి ఫైట్ ఇచ్చింది. ఈ బొమ్మ పెట్టి వేయగానే పడింది చేప అయితే. ఈరోజు ఫిషింగ్ అయితే ఇది. 2 చిన్న సైజు, 2 పెద్ద సైజు పడినాయి. పెద్ద సైజు రెండింటికి వీడియో మిస్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై మామ.